మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. పాతర్లపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో నిన్న జరిగిన ఘటన తర్వాత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేయడానికి విచ్చేసిన ఆయనకి మాత్రం విస్మయం చెందే దృశ్యాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇది ఒక పాఠశాల. ఈ పాఠశాల మాత్రం చూస్తే కనుక పూర్తిగా కనీసం పైకప్పులు లేనటువంటి ఒక దుర్గతిలో ఉంది. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలను ఆధునీకరించాలని గత ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే పోకడలు అవన్నీ కూడా లోపబోయే మాత్రం స్పష్టం అవుతుంది. ఇది ఏదైతే దమ్మల వీధికి చెందినటువంటి 30వ డివిజన్కి సంబంధించినటువంటి ఒక పాఠశాల ఇది. ఈ పాఠశాలలో తరగతి గదులు ఎలా ఉన్నాయి, ఆకస్మికంగా నిన్న ఏదైతే పాతర్లపల్లిలో జరిగినటువంటి జిల్లా పరిషత్ ఘటనలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత మాత్రం విద్యాశాఖ మంత్రి తనకు తానుగా ఈరోజు ఈ పాయింట్ మాత్రం సెలెక్ట్ చేసుకున్నారు. ఆకస్మికంగా తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే కనుక పైకప్పులన్నీ కూడా పూర్తిగా పెచ్చులుడిపోయినాయి. నాడు నేడులో ఏ పాఠశాలలు ఎక్కడ అభివృద్ధి చెందాయి ఇవి చూస్తే కనుక ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ పాఠశాల ఆధునీకరణ శ్రీకాకుళం పట్టణంలో చూస్తుంటే కనుక పాఠశాల తరగతి గదిలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు మంత్రి కూడాను ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఆధునీకరించిన భవనంలో ఉన్నారో ఈ పురాతన భవనంలో తరగతుల గదులు కూడా నిర్వహిస్తున్నారు. ఇటువైపు చూస్తే కనుక ఈ పాత తరగతి గదులు ఈ తరగతి గదులన్నీ కూడా పూర్తిగా ఆరు బయటనే విద్య అభ్యసించుకునే దుస్థితి నెలకొంది. పాతర్లపల్లిలో జరిగిన ఘటన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు గత 5 ఏళ్లుగా ఎంతలా నిర్లక్ష్యం గురయ్యాయి, ఆ నిర్లక్ష్యం గురి కారణానికి కారణాలేంటి, శ్రీకాకుళం కార్పొరేషన్లో ఉన్నటువంటి 30 డివిజన్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పాఠశాల దుర్గతి మాత్రం ఆయన ఒక్కసారిగా ఆవేదన గురి చేసింది. ఈ పాఠశాలకు వచ్చేటప్పుడు మాత్రం ముందు వర్షపు నీరు, మరోవైపు లోపలికి వస్తే పైకప్పులు ఊడిపోయినటువంటి తరగతులు, ఈ తరగతి గదుల్లో చదువుకున్న విద్యార్థుల ప్రాణాలు మాత్రం ఫలంగా పెట్టుకుని చదివే పరిస్థితి ఉపాధ్యాయులు కూడాను దీన్ని ఎందుకు ఏదైతే ఇప్పుడు ఆయన తిలకిస్తున్నటువంటి పాఠశాల అది అదనపు తరగతి గది నిర్మించారు. ఈ పాత భవనంలో కూడాను తరగతులు నిర్వహిస్తున్నారు. 1 నుండి 6వ తరగతి వరకు ఉన్నటువంటి ఈ పాఠశాలలో నిన్న పాతర్లపల్లిలో జరిగినటువంటి ఘటన మాత్రం క్రీడా ప్రాంగణంలో ఉన్నటువంటి కొత్తగా నిర్మించినటువంటి ఏదైతే ఆధునిక భవనం ఉందో ఆ భవనం మాత్రం అసంభవంగా ఉండడంతో అటువైపుగా వెళ్ళిన 2 విద్యార్థులు మాత్రం ఆ స్లాబ్ ఏదైతే సన్ స్లైడ్ కూలి ఒకరు చనిపోగా మరొకరు మాత్రం తీవ్రంగా వెళ్ళారు. చనిపోయిన విద్యార్థి మాత్రం ఈరోజు పోస్ట్ మార్టం పూర్తి చేశారు. అక్కడికే పర్యటిస్తారనుకున్నటువంటి పర్యటన మాత్రం ఆకస్మికంగా ఇటువంటి అసౌకర్యాలతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించడం, ఆ సందర్శించిన తరుణంలో చూస్తే కొత్తగా భవనం నిర్మించినటువంటి ఆ తరగతుల్లో విద్యార్థులతో ఆయన మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే క్రమంలో గదిలో కాకుండా వరండాలో కూడా పిల్లలు చాలామంది ఆ కింద కూర్చున్నారు. అంటే నాడు నేడు కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ఆధునీకరించాము ప్రభుత్వ పాఠశాల అన్న విషయాన్ని మాత్రం ఇక్కడ ఏమీ కనిపించట్లేదని మాత్రం స్పష్టం అవుతుంది. అధునాతనమైనటువంటి విద్యను అందించేందుకు వారు చేసిన ప్రయత్నంలో ఇలా పెచ్చులు ఊడిపోయే తరగతి గదులు, అంటే ఇది ప్రభుత్వ పాఠశాల అంటే కనుక భయం వేసే పరిస్థితి. నాడు నేడులో ఇంతలా ఆధునీకరిస్తే ఈ భవనం ఎందుకు ఇలా పెచ్చులు ఊడిపోయి ఉంది? కొత్తగా నిర్మించిన భవనంలో కనీసం ఫర్నిచర్ సౌకర్యం కూడా లేకుండా విద్యార్థులు గచ్చు మీద కూర్చోవాల్సిన పరిస్థితి ఎందుకు నెలకొనండి? ఇటువంటి పరిస్థితి అంటే గత ప్రభుత్వం విద్యకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎంత లోపభూయిష్టంగా ఉన్నదన్నది మాత్రం స్పష్టం అవుతుంది. ఇటువంటి పరిణామాలు నోట్ చేసుకున్న నేపథ్యంలో నిన్న జరిగిన ఇన్సిడెంట్ మాత్రం పరిగణలోకి తీసుకొని విజయనగరం వెళ్లాల్సినటువంటి ఆయన పర్యటన వాయిదా వేసుకుని శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలకు రావడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల దుర్గతి ఎలా ఉంది, అక్కడ విద్యాబోధన ఎలా సాగుతుందని ఉపాధ్యాయులు కూడా తెలుసుకుంటున్నారు. ఇటువంటి పట్టణంలోనే పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఇలా ఉన్నాయంటే ఇంకా రూరల్ ప్రాంతంలో ఎలా ఉంటాయి? సర్కారీ పాఠశాలను నాడు నేడులో భాగంగా కోట్లాది రూపాయలు వెచ్చించి మోడరైజ్ చేశాం, అధునాతన పరికరాలు కూడా అందుబాటులోకి ఉంచాం. కానీ విద్యార్థులు కింద కూర్చొని చదువుకుంటున్నారంటే ఎంతవరకు ఇది సమంజసం కూడా ఆయనకు ఒక ఆవేదన. ఒక విద్యాశాఖ మంత్రిగా గత 5 ఏళ్లలో విద్యను ఏ విధంగా నిర్లక్ష్యం గురైందని మాత్రం మనకు స్పష్టమవుతుంది. ఆయన మాత్రం ప్రతి ఒక్క అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. స్కూల్లోకి వచ్చినప్పుడు వర్షపు నీరు, అంటే ప్రాంగణంలో వర్షపు నీరు ఉండడం, లోపలికి వచ్చిన తర్వాత పెచ్చులూడిపోయినటువంటి ఈ తరగతి భవనం, ఆ పురాతన భవనంలో విద్యాబోధన కొనసాగించడం, కొత్తగా నిర్మించినటువంటి భవనంలో మాత్రం విద్యార్థులతో కలిసి అడిగే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం పాతర్లపల్లి ఘటన ఆయన మాత్రం కల చెందింది. నిర్మాణంలో అసంపూర్ణ నిర్మాణంలో ఉంటే ఆ భవనానికి మాత్రం అటువైపు వెళ్ళినటువంటి 2 విద్యార్థులు స్లాబ్ ఎక్కి ఆ స్లాబ్ కూలిపోవడంతో ఒకరు చనిపోవడం జరిగింది, ఇంకొకరు మాత్రం వికలాంగులయ్యారు. ఇటువంటి పరిణామాలు ఉన్న నేపథ్యంలో ఈరోజు విద్యా వ్యవస్థ ఎంతగా లోపభూయిష్టం అయిందనే విషయాన్ని మాత్రం స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో మాత్రం నాడు నేడులో భాగంగా కేవలం నిధులను అంటే కూడగట్టుకోవడానికే తప్ప ఈరోజు అభివృద్ధి కనబడలేదన్న విషయం మాత్రం ఇక్కడ స్పష్టంగా
కనిపిస్తుంది. ఈ పాఠశాలకు ఆయన ఆకస్మిక తనిఖీ చేయడం వెనక ఎవరైనా ఫిర్యాదు చేస్తే వచ్చారా, లేకపోతే ఆయనకి ఈ విషయం ముందే తెలిసి వచ్చారనే విషయం జిల్లా యంత్రానికి ఎవరు కూడా ఇంటిమేట్ చేయకుండా ఇంత వర్షంలో కూడాను నేరుగా ఈ పాఠశాలకి రావడం, ఆ పాఠశాలలో విద్యార్థుల దుస్థితి చూసి మాత్రం ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెచ్చులు ఊడిపోయినటువంటి ఈ భవనం, అంగట్లో వర్షపు నీరు, పిల్లలు లోపలికి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఇటువంటి పరిణామాలన్నీ కూడాను విద్యార్థి వ్యవస్థ ఎంతలా అంటే పూర్తిగా నిర్లక్ష్యం గురైంది. నాడు నేడు అనేది గొప్పలు చెప్పుకోవడానికే తప్ప ఈరోజు మాత్రం క్షేత్రస్థాయిలో చూస్తే పాఠశాలలన్నీ కూడాను ఎక్కడ వేసిన గొంగలు అక్కడేలా ఉన్నాయి. పాత్రల పేర్లే కూడా నేను ఏదైతే అదనపు భవన నిర్మాణం ఉందో ఆ నిర్మాణంలో జాప్యం ఈరోజు మాత్రం ఆ విద్యార్థుల పాటి శాపంగా మారింది. ఈరోజు కూడా ఇక్కడ పరిస్థితి కూడా చూస్తే కనుక ఇలా పాడుపడిపోయినటువంటి ఈ భవనంలో ఈ పాఠశాలలో విద్యార్థులు ఎలా వస్తారు? అదనపుగా కట్టినటువంటి ఆ భవనంలో మాత్రం ప్రస్తుతం విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నా వారికి కనీసం కూర్చోడానికి కుర్చీ లేక కేవలం కింద కూర్చొని పాత రోజుల్లో తలంపు ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఈ నేపథ్యంలో ఆయన ఈ ఆకస్మిక తనిఖీ వెనక ఎటువంటి ఫిర్యాదు ఉందా, లేకపోతే ఆయనకు ముందే తెలిసొచ్చారా? ఒక విద్యాశాఖ మంత్రిగా నిన్న శ్రీకాకుళం జిల్లా పాతర్లపల్లిలో జరిగిన ఘటన మాత్రం ఆయన కలిసిందన్నటువంటి విషయం మాత్రం స్పష్టమవుతుంది. అందులో భాగంగానే పాఠశాల దుస్థితి ఎలాగున్నాయి, ప్రభుత్వ పాఠశాలను నాడు నేడులో భాగంగా ఆధునీకరించామని గత ప్రభుత్వం చెప్పినటువంటి ఆ మాటల్లో వాస్తవం ఎంత ఉంది? ఆ వాస్తవం కనుక ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వ పాఠశాలలో ఎలిమెంటరీ స్థాయి పాఠశాల, ఈ పాఠశాలలో ఈరోజు అందా కూడా కింద కూర్చొని పాఠాలు బోధించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో నిన్న జరిగిన ఇన్సిడెంట్ మాత్రం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులందరూ శిక్షించేందుకు మాత్రం వెనకాడే పరిస్థితులు. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యేతో పాటు మంత్రి లోకేష్ కూడాను అక్కడ విద్యార్థులను అడిగి బోధన ఎలా జరుగుతుంది, అదేవిధంగా ఉపాధ్యాయులను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఇటువంటి పరిణామాలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఇటువంటి దుర్గతిలో ఉన్నాయనడానికి ఎటువంటి అతిశక్తి లేదు. ఈరోజు శ్రీకాకుళం కార్పొరేషన్లో 30 డివిజన్లో ఉన్నటువంటి పాఠశాల మాత్రం ఇంతలా పెచ్చులు ఊడిపోయినా కూడా ఎందుకు విద్యాశాఖ నిర్వాహకులు కానీ అదేవిధంగా ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. ఈ ఆకస్మిక తనిఖీ వెనక ఇటువంటి ఫిర్యాదు ఉందా, లేకపోతే నిన్న జరిగిన ఘటనను ప్రాధాన్యత తీసుకొని ఈరోజు ఈ పర్యటన ఫిక్స్ చేశారా? విజయనగరం వెళ్లాల్సిన ఆయన నేరుగా శ్రీకాకుళంలో ఉన్నటువంటి దమ్మల వీధిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలకు రావడం వెనక ఎవరైనా ఫిర్యాదు చేశారా? ఇంత వర్షంలో కూడాను నేరుగా ఇక్కడ చేరడం, వస్తున్నటువంటి రహదారి కూడాను నడవడానికి కూడా అలవకానటువంటి ప్రదేశాల్లో ఆయన వాహనం ఇక్కడ చేరుకుంది. ఈ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఈరోజు చూస్తే కనుక పూర్తి అసౌకర్యాల నిలయంగా ఉంది. ఏదో పాతర్లపల్లి ఘటన పరిగణనలు తీసుకొని వచ్చారా, లేకపోతే ఈ పాఠశాలకు నేరుగా వచ్చి ఈ ఇన్సిడెంట్ కల్లారా చూడాలనేటువంటి ఆయన వేసుకున్నటువంటి ఏదైనా పర్యటన అన్నటువంటి విషయాలు మనం స్పష్టం చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఆయన లోపల తరగతి గదిలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా విషయం అడిగి తెలుసుకుంటున్నారు. అది కొత్తగా నిర్మించినటువంటి అదనపు విద్యాభవనం, ఆ భవనంలోనే ప్రస్తుతం తరగతులన్నీ కూడాను కొనసాగుతున్నాయి. ఈ ఆకస్మిక పర్యటన వెనక ఎటువంటి ఫిర్యాదు లేదనుకుంటే కనుక ఇక్కడ నుండి ఎవరైనా కనుక ఆయనకి ఫోన్ చేసి చెప్పారా? ఈ పరిణామాలన్నీ కూడా ఆయన మీడియాతో మాట్లాడితే కనుక స్పష్టమయ్యే పరిస్థితి లేదు. కేవలం ఈరోజు విజయనగరం టూర్ పెట్టుకున్నటువంటి లోకేష్ శ్రీకాకుళం ఆకస్మికంగా రావడానికి గల కారణాలు ఏంటి, అందులో కూడాను శ్రీకాకుళం కార్పొరేషన్ 30 డివిజన్లో ఉన్నటువంటి ఈ పాఠశాలకు ఆయనకి అడ్రస్ ఎలా కనెక్ట్ అయింది? పాతర్లపల్లిలో జరిగిన ఘటనలో చనిపోయిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. అదేవిధంగా ఎవరైతే గాయపడి రిమ్స్లో ఉన్నారో ఆ యువకుడిని కూడా శ్రీరాములు కూడా కుటుంబాన్ని కూడాను పలకరించే అవకాశం ఉంది. కానీ ఇటువంటి పరిణామాలన్నీ పక్కన పెట్టి ఈరోజు నేరుగా ఈ సర్కారీ పాఠశాలకి ఆయన రావడం వెనక మాత్రం ఏదో పెద్ద విషయం ఉందని మాత్రం మనకు స్పష్టమవుతుంది. ఎవరు ఇచ్చిన ఫిర్యాదు ఇది? ఏ ఫిర్యాదులను పరిణామాలు తీసుకొని ఆయన శ్రీకాకుళం కార్పొరేషన్ నడి బొడ్డులో ఉన్నటువంటి ఈ దమ్మల వీధిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలకు రావడం జరిగింది. ఇవన్నీ కూడాను ఆయన వెల్లువిస్తే తప్ప ఏవి తెలిసే పరిస్థితుల్లో కేవలం పాతరపల్లి ఘటనను పరిణామాలు తీసుకొని అక్కడికి వస్తారని రణస్థలం అందరూ కూడా ఎదురు చూశారు. కానీ నేరుగా అటు వెళ్లకుండా శ్రీకాకుళం కార్పొరేషన్ 30 డివిజన్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలకు ఆయన వచ్చి మాత్రం ఆకస్మిక తనిఖీల్లో మాత్రం ఆయన విస్మయం చెందినటువంటి విజువల్స్ చూస్తే కనుక మొత్తం పెచ్చులు ఊడిపోయినటువంటి పాత భవనం, ఈ పాత భవనం కోల్చకుండా కొత్త భవనం నిర్మాణం, ఆ నిర్మించినటువంటి భవనంలో ఎవరిని కూడా కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేకుండా ఇంత అందరూ చిన్నారులే ఉన్నారు. వారు తరగతి గదిలో ఉన్నప్పుడు కూడాను స్కూల్కి
వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కూడా ఏ పెచ్చులు ఊడిపోయి వాళ్ళ మీద పడితే ఎవరు సమాధానం చెప్తారు, ఎవరు దీనికి బాధ్యత వహిస్తారనే విషయాన్ని కూడాను ఆయన పరిగణలో తీసుకొని ఇట్లాంటి ఖండమైనటువంటి తరగతి గదిలో చిన్నపిల్లలు విద్యాబోధన చెప్తున్నటువంటి విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఎందుకు ఈ విషయంలో తత్సారం వహించారు? ఒక విద్యాశాఖ మంత్రిగా నిన్న జరిగిన ఘటనను పరిగణనలు తీసుకుని వచ్చినటువంటి ఆయన మాత్రం క్షుణ్ణంగా ఈ పాఠశాలలో ఉన్నటువంటి లోపభూయిష్టాలు ఏమున్నాయో వాటన్నింటిని కూడా క్షుణ్ణంగా అడిగి తెలుసుకునే పరిస్థితి. ఇప్పుడు 20 నిమిషాలుగా పిల్లలతో పాటు మాట్లాడిన ఆయన ఉపాధ్యాయులను కూడా పిలిపిస్తున్నారు. చిన్నపిల్లలు అంతా కూడాను 1 నుండి 5వ తరగతి పిల్లల మాదిరిగా ఉన్నారు. వీరందరూ కూడా ఈ పాఠశాల ప్రాంగణంలోకి రావాలంటే ఈ పిచ్చులు విడిపోయినటువంటి ఈ తరగతి గది ఈ పాత తరగతి గది నుండి ఆ గదిలోకి వెళ్ళాల్సిన ఒకటే మార్గం. వారు కనుక బయటికి వెళ్ళినప్పుడు కానీ లోపల వచ్చినప్పుడు ఈ ఏవైతే ఈ టైల్స్ కానీ లేకపోతే ఈ పెంకులు కానీ పడి ఉంటే ఎవరు బాధ్యతలు ఇస్తారని కూడా ఒక ప్రశ్నార్థంగా ఉంది. ఈ విషయంలో మాత్రం ఆయన ఆకస్మిక తనిఖీ వెనుక మాత్రం ఏదో పెద్ద ఫిర్యాదే దాగుంది అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. ప్రస్తుతం మాత్రం మనం చూస్తున్నాం ఈ పాతకాలం నాటి పాఠశాల ఇది. ఈ పాఠశాలని తొలగించకుండా కొత్త తరగతి గది నిర్మించారు. ఆ కొత్త తరగతులు నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయులు మాత్రం కనీసం వారికి కూర్చోవడానికి బెంచీలు కూడా లేనటువంటి పరిస్థితులు, నేల కూర్చుని వారేమో విద్యాబుద్ధులు నేర్చుకునేటువంటి పరిణామాలు ఉన్నాయి. ఇటువంటి పరిణామాలకు గల కారణాలు ఏంటి, అసలు ఎవరైతే విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు, అదేవిధంగా ఉపాధ్యాయులు ఎందుకు ఈ విషయంలో ఫిర్యాదు ఇవ్వలేదు, ఇవన్నీ కూడాను ప్రశ్నలుగా ఉన్నాయి. ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు ఆకస్మిక పర్యటన వెనక ఎవరిచ్చిన ఫిర్యాదు ఆయన ఇక్కడి వరకు రప్పించింది? విజయనగరం వెళ్లాల్సిన ఆయన ఎందుకు శ్రీకాకుళంలో ఆకస్మిక తనిఖీలు చేయడానికి వచ్చేశారు అన్న విషయం కూడా మనకు నిజం తేలాల్సి ఉంది. పాతరపల్లి ఘటన పరిణామాలు తీసుకొని జిల్లా పర్యటనకు వస్తారని అందరూ భావించారు. కానీ అటువైపు వెళ్ళలేదు. ఆ కుటుంబ సభ్యులు కానీ ఏదైతే పోస్ట్ మార్టం అయిపోయిన విద్యార్థులు మాత్రం మృతదేహం తరలించారు. ఆ కుటుంబాన్ని పరామర్శకు అవకాశాలు ఉన్నాయని కూడా అందరూ భావించారు. కానీ ఇలా శ్రీకాకుళం కార్పొరేషన్లో ఉన్నటువంటి 30 డివిజన్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఎలిమెంటరీ పాఠశాలలో మాత్రం ఆయన ఆకస్మిక తనిఖీ, జోరుమైన వర్షం కురుస్తున్నా కూడా నేరుగా ఆయన ఎక్కడికైతే రావాలనుకున్నారో ఆ పాఠశాలకు చేరుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం విద్యార్థులందరూ కూడాను వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే అడిగి తెలుసుకుంటారు. 20 నిమిషాలుగా లోపల మాత్రం విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఆయనతో పాటు కూడా స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ కూడా ఉన్నారు. లోకేష్ రాక మాత్రం ఈ ఏదైతే గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు ఏ మేరకు అభివృద్ధి చేశాయి, ఈ పాఠశాలకి కేవలం అదనపు భవనం నిర్మించినటువంటి అప్పటి ప్రభుత్వం ఈ పాత భవనాన్ని ఎందుకు కోల్చలేదు, ఈ పాఠశాలకు వచ్చిన పిల్లల ప్రాణాలు కనుక ఏమనైతే ఎవరు సమాధానం చెప్తారు, ఎవరు బాధ్యత వస్తారు, ఇవన్నీ కూడాను ప్రశ్నార్థంగా మారుతాయి. ఇటువంటి తరుణంలో ఆయన ఆకస్మిక తనిఖీ మాత్రం ఈరోజు ఈ పాఠశాలకి ఒక పూర్వవైపు వచ్చే అవకాశం ఉందని మాత్రం అనుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన ఆకస్మిక పర్యటన శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసింది. నిన్న రణస్థలం మండలం పాతర్లపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగినటువంటి ఘటనను పరిగణనలు తీసుకొని ఈ పర్యటన వచ్చారా, లేకపోతే ఈ పాఠశాల పరిసర ప్రాంతాల్లో తల్లిదండ్రులు కానీ లేకపోతే స్థానికులు ఎవరైనా కూడా ఈ పాఠశాల దుస్థితిపై ఆయనకి సమాచారం ఇచ్చారా, నేరుగా ఇక్కడి వరకు రావడానికి గల కారణం ఏంటి అన్నటువంటి ఉద్దేశంతో అందరూ కూడాను ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి తరుణంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడాను సంబంధిత ఏదైతే పాత భవనం ఉందో ఆ భవనాన్ని ఎందుకు డిస్మాంటిల్ చేయలేదు, డిస్మాంటిల్ చేయకుండా కొత్త భవనాన్ని ఎందుకు నిర్మించినటువంటి విద్యార్థులు కూడా మౌలిక సదుపాయాల కల్పనలో ఎందుకు విఫలం చెందారు, ఈ విషయాలన్నీ కూడా పరిణామాలు తీసుకుంటారు. ఇటువంటి తరుణంలో చూస్తే కనుక పాఠశాల చుట్టూ కూడా ఎటువంటి పరిస్థితి ఉందో కూడా మనం చూద్దాం. చూస్తే కనుక ప్రస్తుతం వర్షం పడింది, పూర్తిగా వర్షం నీరు తడిచి పూర్తిగా కూడా నీరు చేరిపోయే పరిస్థితి. విద్యార్థులు ఆ కొత్త తరగతిలో రావాలంటే మాత్రం ఈ మార్గం గుండే రావాలా. చూస్తే ఇది పాఠశాల ప్రాంగణం, ఈ ప్రాంగణంలో వర్షపు నీరు పూర్తిగా ముడికెత్తి నీరు ఉంది. ఈ నీటిలోనే నడిచే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రావడం జరిగింది. ఈ పాఠశాల చూస్తే ఎప్పుడో పురాతనమైన పాఠశాల, శ్రీకాకుళం పట్టణ నడిబొడ్డున ఎలిమెంటరీ పాఠశాల. ఈ పాఠశాలలో మాత్రం ఇటువంటి అసౌకర్యాలు ఉన్నా కూడా ఎందుకు పరిణామాలు తీసుకున్నారు? ఇది చూస్తే కనుక ఏదో బ్రిటిష్ కాలం నాటి కట్టడంలా కనిపిస్తుంది. ఇంకా నేడో రేపో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ పాఠశాల ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ గేట్ నుండే పిల్లలందరూ కూడా లోపలికి రావాలి, ఆ గేట్ నుండే లోపలికి వచ్చే మార్గం కూడా పూర్తిగా జలమై ఉంది. వర్షం పడితే కనుక లోపలికి వచ్చే పరిస్థితులు లేనటువంటి ఈ పరిణామాల్లో లోపల మనం చూసిన చిన్నపిల్లలంతా కూడాను ఈ మార్గం గుండా వచ్చారు. ఈ భవనాన్ని కోల్చకుండా ప్రస్తుతం మాత్రం ఏదైతే కొత్తగా నిర్మించినట్టు భవనం ఉందో ఆ భవనంలో ఈ 5 తరగతుల విద్యార్థులు కూడాను తమ విద్యాబుద్ధులు నేర్చుకుని ఇంకొక మార్గం కూడా ఉంది. అంటే ఇటువైపు నుంచి కానీ అటువైపు నుంచి ఎటువైపు నుంచి వచ్చిన కంటే పిల్లల ప్రాణాలకు మాత్రం హాని ఉందన్న విషయం మాత్రం స్పష్టమవుతుంది. శ్రీకాకుళంలో ఆకస్మిక పర్యటన మాత్రం ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేస్తుంది. ఈ విషయంలో మాత్రం చూస్తే కనుక రణస్థలం మందరం పాతర్లపల్లిలో జరిగినటువంటి
జరిగినటువంటి ఘటనను పరిణామాలు తీసుకొని జిల్లా పర్యటనకు ఆయన విచ్చేశారా, లేకపోతే ఇక్కడ ఏదైనా ఫిర్యాదు వస్తే ఇక్కడికి రావడం జరిగిందా? ఈ పరిణామాలన్నీ కూడాను పరిణామాలు తీసుకుంటారు. ఈ పరిణామాలు తీసుకునే క్రమంలో ప్రస్తుతం మాత్రం 20 నిమిషాలు అయింది. ఎలిమెంటరీ స్కూల్ ఇది. ఈ ఎలిమెంటరీ స్కూల్లో మాత్రం ఆయన ప్రతి ఒక్కరిని కూడా అసలు ఏంటి అసౌకర్యం ఉంది, అసౌకర్యాలను కూడాను అడిగి తెలుసుకునే పరిస్థితి. ఇటు ఉపాధ్యాయులు కావచ్చు, ఇంతలా ఈ శిథిలమైనటువంటి భవనాన్ని తొలగించకుండా కొత్తగా కట్టినటువంటి ఆ అదనపు తరగతి గదిలో అంతమంది పిల్లలు కూడా కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా కింద కూర్చొని విద్యాబోధనలు నేర్చుకున్నటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఆయన ఆకస్మిక పర్యటన వెనక మాత్రం ఏదో నిగూఢం దాగి ఉందని మాత్రం మనకు స్పష్టమవుతుంది. ఆయన కూడా ఇప్పుడిప్పుడు పిల్లలతో మాట్లాడి బయటికి రావడం జరుగుతుంది. వస్తున్న నేపథ్యంలో అసలు ఈ పాఠశాలను ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది, ఈ పాఠశాల నుండి ఏదైనా ఫిర్యాదు వచ్చిందా, విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైనా కూడా తమ పిల్లలకు ఉన్నటువంటి పరిస్థితిని కనుక తెలియజేశారన్న విషయాన్ని కూడా మనం పరిణామం తీసుకోవాలి. నిన్న పాత్రపల్లిలో జరిగినటువంటి ఘటన మాత్రం జిల్లా వాసులందరినీ ఒక్కసారిగా ఉలుకుపాటి గురిచేసింది. ఏదైతే సర్కారీ పాఠశాలలన్నీ కూడాను అంటే పూర్తిగా శిథిలావస్థ చేరుకున్న నేపథ్యంలో గత 5 ఏళ్ళలో నాడు నేడు పేరుతో చేసినటువంటి అభివృద్ధి మొత్తం లోపభూయిష్టంగా ఉంది అనడానికి మనం చూస్తున్నటువంటి ఈ పాత బిల్డింగ్ మాత్రం మనకి అర్థం పడుతుంది. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు ఈ పాత బిల్డింగ్ తొలగించి కొత్త భవనం నిర్మించాల్సి ఉన్నా కూడాను దీన్ని ఇక్కడే ఉంచి కొత్త భవనం అయితే నిర్మించారు. కానీ నిర్మించిన దాంట్లో మాత్రం కనీసం మౌలిక సదుపాయాలను మాత్రం కల్పించకుండా కింద కూర్చొనే పిల్లలు విద్య బోధించుకున్నటువంటి పరిస్థితి ఉందంటే ఆయన పర్యటనలో అసలు ఏ అంశం ఈరోజు ప్రాధాన్యత తీసుకుంటారో ఆయన ఆకస్మిక పర్యటన వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటనే విషయాన్ని కూడా మనం పరిగణనలు తీసుకోవాలి. ఇప్పుడే లోపల నుండి వచ్చి విద్యార్థులందరినీ అడిగి తెలుసుకున్నటువంటి ఆయన మాత్రం ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుంటారు. తరగతి గదులు అంటే అదనపు తరగతి గదిని అయితే నిర్మించారు, కానీ అక్కడ మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందడాన్ని మాత్రం ఆయన పరిగణనలు తీసుకుంటారు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో వారంతా కూడాను వారి సమస్యలను కూడా చెప్పడం జరిగింది. ఇలా ఎలిమెంటరీ స్కూల్ని సందర్శించిన ఆయన ఈ ఆకస్మిక పర్యటనలో భాగంగా ఏ అంశాన్ని ఆయన ప్రాతిపదిక తీసుకుంటారు, ఎవరిపై చర్యలు చేపడతారన్న విషయాన్ని కూడాను మనం ఆయన చెబితే కనుక తెలిసే పరిస్థితి లేదు. నిన్న శ్రీకాకుళం జిల్లా వాసులను ఉలిక్కిపాటు గురి చేసిన పాత్రలపల్లి ఘటన మాత్రం ప్రతి ఒక్కళ్ళ తల్లిదండ్రులు కూడా బాధ గురి చేస్తుంది. నిన్న క్రీడా ప్రాంగణంలో ఆడుకునేందుకు వచ్చినటువంటి వారి ఇద్దరిలో మాత్రం అదే రాజు మరోవైపు శ్రీరామ్ ఇద్దరు కూడాను ఆ బాల్ తేయడానికి వెళ్ళి అసంపూర్ణ నిర్మాణంలో ఉన్న భవనం ఎక్కి అక్కడ స్లాబ్ కూలిపోయిన ఘటనలో మాత్రం రాజు మృతి చెందగా శివప్రసాద్ మాత్రం ఈరోజు 2 కాళ్ళు పోగొట్టుకొని వికలాంగుడయ్యాడు. అంటే ప్రభుత్వ సర్కారీ పాఠశాలలో ఈరోజు మౌలిక సదుపాయాల కొరత ఏ మేరకు ఉందనేది మాత్రం ఆ ఘటన ఒకసారిగా ఉలిక్కిపాటు గురిచేసే పరిణామాలని అందులో భాగంగానే ఈరోజు ఎమ్మెల్సీ కూడాను రావడం జరిగింది. ఈ పర్యటన వెనక మాత్రం ఏదో పెద్ద ఫిర్యాదు ఉందని మాత్రం మనం స్పష్టమవుతుంది. పిల్లలంతా కూడాను కొత్తగా కట్టినటువంటి అదనపు భవనంలో విద్య అయితే నేర్చుకుంటున్నారు, కానీ కనీసం మౌలిక సదుపాయాలు లేనంటే ఉండే పరిస్థితి అయితే లేకుండా పోయింది. అందరూ కిందే కూర్చుంటారు. అంటే విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు, ఉపాధ్యాయులు ఇంత అసౌకర్యంగా ఉన్నటువంటి పాఠశాలలో సౌకర్యాల కల్పన కోసం ఎందుకు ఫిర్యాదు చేయలేదు, ఇవన్నీ కూడా పరిగణనలు తీసుకుంటారు. అరగంటగా వాళ్ళంతా కూడాను విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులను కూడాను అడిగి తెలుసుకునే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న ఈ నేపథ్యంలో ఆయన ఈ అసౌకర్యాన్ని ఎవరు అలసత్వంగా పరిణామాలు తీసుకుంటారు, లేక శాఖాపరమైనటువంటి ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే గత ప్రభుత్వం తీసుకున్న నిర్లక్ష్యం ఏదంతా ఆ నిర్లక్ష్యాన్ని ప్రాతిపదిక తీసుకుంటారా? నాడు నేడు కార్యక్రమంలో భాగంగా సర్కారీ పాఠశాలలన్నీ కూడా ఆధునీకరించాం, డిజిటల్ క్లాసులు ఇచ్చాం, అధునాతన బెంచీలు ఇచ్చామని చెప్పుకునే ప్రకటనకే పరిమితమైన ఆయన ఆ మాటలు మాత్రం ఇవాళ అవాస్తవమైన విషయాలు మాత్రం ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి ఈ అసౌకర్యాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ప్రస్తుతం పిల్లలతో మాట్లాడుతున్న ఆయన మాత్రం పిల్లలందరితో కూడాను ఇష్టాగోష్ఠిగా వచ్చిన ఈ అసౌకర్యాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఉపాధ్యాయులను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులను కూడాను ఆయన మాత్రం అడిగి తెలుసుకునే పరిస్థితి. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఎలిమెంటరీ స్కూల్లోనే ఇటువంటి అసౌకర్యాలు నెలకొన్నాయంటే ఇంకా జూనియర్ కాలేజీ కావచ్చు, అదేవిధంగా ప్రాథమిక పాఠశాలకి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే అనే విషయం కూడా మనం చూడాలి. ఆయన మాత్రం ఆకస్మిక పర్యటన వెనక మాత్రం ఏదో నిగూఢం దాగి ఉందన్న విషయం మాత్రం స్పష్టమవుతుంది. శ్రీకాకుళం కార్పొరేషన్ నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక ఎలిమెంటరీ పాఠశాలని సందర్శించడానికి వచ్చిన ఆయన జోరు వార్ను సైతం లెక్క చేయకుండా పాత్రలపల్లి ఘటన పరిణామాలు తీసుకొని జిల్లా పర్యటన ఫిక్స్ చేశారా? విజయనగరం వెళ్లాల్సిన ఆయన ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? ఈ పాఠశాలను ఎందుకు ఆయన ఎంపిక చేసుకున్నారు? శ్రీకాకుళం కార్పొరేషన్లోని ఈ పాఠశాలలో ఇంతలా అసౌకర్యం ఉన్నా కూడాను విద్యాశాఖ
పరంగా కానీ లేకపోతే మరోవైపు చూస్తే కనుక ఎవరైతే ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు చేపట్టలేదు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే పరిస్థితి. ప్రస్తుతం మాత్రం ఆయన విద్యార్థులతో మాట్లాడారు, మరోవైపు ఉపాధ్యాయులతో అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో మాత్రం ఆయన పర్యటన ఒక ప్రాధాన్యత సంతరించింది చెప్పుకోవచ్చు. ఒక విద్యాశాఖ మంత్రిగా ఇంత ఆకస్మికంగా ఒక ఎలిమెంటరీ స్కూల్ శ్రీకాకుళం పట్టణంలో ఎవరూ రాలేనటువంటి ప్రదేశానికి ఆయన ఈ వర్షంలో రావడం, వచ్చిన వెంటనే ఆయనకి వర్షపు నీరు ఆయనకేమో స్వాగతం పలకడం, ఆ బురద నీటిలోనే లోపలికి వచ్చి ఈరోజు పాఠశాల లోపలికి రావడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఈ పాఠశాలకు మాత్రం ఏదో మహర్దశ పట్టే అవకాశం మాత్రం స్పష్టంగా ఒక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఈరోజు ఈ పాఠశాలను సందర్శించడం, పురాతన భవనాన్ని కూడా ఏదైతే ఉందో దాన్ని తొలగించకుండా కొత్త భవనాన్ని నిర్మించే పరిస్థితి మాత్రం ఉంది. కాకపోతే భవనం నిర్మించిన మౌలిక సదుపాయాల కల్పనలో ఎందుకు ప్రభుత్వం వైఫల్యం? నాడు నేడులో భాగంగా పాఠశాలను అభివృద్ధి చేశామని చెప్పినటువంటి ఆ ప్రకటనలో ఎక్కడైనా వాస్తవం ఉందా లేదా అనే విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఈ స్కూల్కే రావడానికి గల కారణం ఏంటి? ఎలిమెంటరీ స్కూల్లో చిన్నపిల్లలందరూ ఉంటారు, వారి ప్రాణాలను కాపాడాల్సినటువంటి విద్యాశాఖ అధికారులు ఇంతలా నిర్లక్ష్యం వ్యవహరించడం వెనక మాత్రం ఆయన తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ విషయాన్ని ఎందుకు ఆయన ఇక్కడికి వచ్చారు, వచ్చినటువంటి కారణం ఏంటి, ఎవరు రమ్మంటే వచ్చారా, ఫిర్యాదు చేస్తే వచ్చారా, లేకపోతే ఆయనగా రావాలన్నటువంటి ఉద్దేశంతో రావడం జరిగిందనే విషయాన్ని మాత్రం ఆయన మీడియాతో మాట్లాడి వెలువడిస్తే తప్ప తెలిసే పరిస్థితి. నిన్న శ్రీకాకుళం జిల్లా వాసులు ఉల్లుక్కుపాటు గురి చేసే పాత్రలపల్లి ఘటన మాత్రం ఈరోజు విద్యాశాఖ మంత్రి సీరియస్గా తీసుకున్నారు అనుకోవచ్చు. అక్కడ చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు అక్కడ గాయపడిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ వ్యూహాత్మకంగా ఆయన మాత్రం శ్రీకాకుళం కార్పొరేషన్లో 30 డివిజన్లో ఉన్నటువంటి ఈ ఎలిమెంటరీ స్కూల్కి మాత్రం రావడం, ఎలిమెంటరీ స్కూల్లో అరగంట గడిపి ఈరోజు పిల్లలతో పాటు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అసలు పాఠాలు ఎలా చెప్తున్నారో అదేవిధంగా పాఠాలు ఉపాధ్యాయులు కూడా ఈ మౌలిక సదుపాయాలు లేనటువంటి ఈ పాఠశాలలో ఎటువంటి అసౌకర్యాలు ఉన్నాయనే విషయం కూడా అడిగి తెలుసుకున్నాం. ఒక విద్యాశాఖ మంత్రిగా ఇలా ఒక చిన్న మారుమూలలో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్ని మాత్రం ఆయన సందర్శించడం ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురైంది. నిన్న పాతరపల్లి ఘటన తర్వాత గత ప్రభుత్వాల్లో నాడు నేడులో ఏ మేరకు విద్యకు ప్రాధాన్యత ఇచ్చారన్న విషయం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విద్యార్థులతో పాటు పాల్గొన్నటువంటి ఆయన మాత్రం విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా విద్యార్థులతో పాటు ఈరోజు ఉపాధ్యాయులను కూడా అడిగి తెచ్చుకునే పరిస్థితి. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయన మాత్రం ఇప్పుడు పర్యటన పూర్తయిన తర్వాత మాత్రం విషయాలన్నీ అడిగి తెలుసుకునే క్రమంలో ఆ విద్యార్థులతో కూడా మాటామంతి ఆడడం జరిగింది. విద్యార్థులతో మాటామంతి ఆడిన తర్వాత ఉపాధ్యాయులను కూడా అసలు ఈ పాత భవనాన్ని ఎందుకు తొలగించలేదు, కొత్త భవనం అయితే నిర్మించారు, మౌలిక సదుపాయాలు ఎందుకు ఇచ్చేయలేదు, ఇవన్నీ కూడా ప్రాధాన్యత తీసుకుంటారు. ప్రస్తుతం మాత్రం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు మాట్లాడే ఈ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఆయన ఏ విధంగా ఈ విషయాన్ని పరిణామాలు తీసుకుంటారు, ఇక్కడికి వచ్చేటప్పుడు చూసినటువంటి ఈ అసౌకర్యం ఏదైతే ఉందో ఆ అసౌకర్యంపై ఆయన ఎవరిని బాధ్యత చేస్తారు, ఇలాంటి పురాతన గదుల్లో ఏ విధంగా పాఠశాలను కొనసాగిస్తారు, నూతనంగా నిర్మించినటువంటి ఏదైతే భవనం ఉందో ఆ భవనంలో కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేకుండా ఎందుకు ఇక్కడ ఇచ్చేస్తారని చెప్పేసి ఆయన మాత్రం కొనసాగుతున్నారు. ప్రస్తుతం మాత్రం ఇంకో అదనపు తరగతి గదులను విద్యార్థులను కూడా పలకరించే పరిస్థితి ఉంది. చూస్తే కనుక ప్రస్తుతం సార్ వచ్చారు కదా, ఏంటమ్మా ఇక్కడ పరిస్థితి ఏమని చెప్పారు? టీచరే కదా ఇక్కడ ఏం మాట్లాడారు, ఏమన్నారు? సార్ స్కూల్ బాగుందన్నారు, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇస్తామన్నారు, చాలా అంతా బాగా డెవలప్ చేస్తామని అన్నారండి. ఎవరైతే టీచర్తో మాట్లాడారో ఆ మాట్లాడిన వాళ్ళంతా కూడా ఎవరు వచ్చారు? ఇంకొక ఆయన ఎవరు? ఏంటైనా ఏం మాట్లాడారు సార్ మీతో? మాతోని మా స్కూల్ మొత్తం డెవలప్ చేస్తారన్నారు, నీట్గా బాగా చదువుకోమన్నారు, మా అటెండెన్స్ మొత్తం బాగున్నది అన్నారు, మార్క్స్ కూడా మార్కులు వస్తున్నాయని అన్నారు. చెప్పారా మీ సమస్యలు ఏమున్నాయో? ఎంతమంది టీచర్లు ఉన్నారు ఇక్కడ? 5 ఉన్నారు. ఎంతమంది మీ పిల్లలు? ఎంతమంది ఏమైనా పాఠాలు చెప్పారా? ఆయన ఏమైనా పాఠాలు చెప్పారా? బుక్స్ తీసుకున్నారు కదా? బుక్ ఆల్ క్లాస్ తీసుకోండి, 3rd క్లాస్. పాఠాలు చెప్పిందే ఎవరికి చెప్పారు? ఎవరు వచ్చారు ఇక్కడికి ఎవరు వచ్చారు? లోకేష్ ఏం చెప్పారు? పాఠాలు చెప్పారా? కాదు, ఎవరికి పాఠాలు ఎవరు చెప్పారు? ఏ పాఠం చెప్పారు?
పాఠం చెప్పు, ఏ పాఠం చెప్పారు? EVS-ఆ? మీరు అడిగారా ఆయనే చెప్పారా? వచ్చిన ఆయన ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఎవరైనా ఆయనకి రమ్మన్నారా? ఆయన మన్న ఆయన వచ్చారు? అరగంట సేపు ఈ 3వ తరగతిలో ఆయన పిల్లల్ని అడిగి తెలుసుకున్న తర్వాత ఉపాధ్యాయులు వీరి సమస్యలు మాత్రం తీరుస్తామని హామీ ఇవ్వడం, వారికి పాఠాలు చెప్పడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఈ పాఠశాలకి ఒక మహర్దశ వచ్చింది. అందులో ఎటువంటి ఇటు పిల్లలు కానీ ఉపాధ్యాయులు కానీ ఇక్కడ ఉన్న సమస్యలు మాత్రం పూర్తిగా చెప్పడం జరిగింది. వీళ్ళంతా మీ మేషాన్ని కలిసారా? ఎవరిని కలిశారు? ఆయన ఎవరైనా వచ్చిన ఆయన ఎందుకు కలిశారు? ఎవరైనా వచ్చింది? ఎవరెవరు కోసం గుండు శంకర్ సార్, లోకేష్ సార్ వచ్చి స్కూల్ డెవలప్ చేయడానికి వచ్చారు. మీరు ఏమైనా చెప్పారు ఆయనకి మా సమస్యలు ఉన్నాయని? పాఠాలు చెప్పారట, నిజమేనా? మాకు చెప్పలేదు సార్. థర్డ్ క్లాస్ చెప్పారా? మీ దగ్గరకు వచ్చి ఏం అడిగారు? బాగా చదువుకోమని చెప్పారు, డిసిప్లిన్గా ఉండమని చెప్పారు సార్. ఇక్కడ తరగతి గదులు బాగోలేవు కదా స్కూలు, దాని గురించి చెప్పారు? అంటే నీట్గా చేస్తానన్నారు. పాఠాలు కూడా చెప్పారు కదా, ఏం పాఠాలు చెప్పారు? మాకు చెప్పలేదు, థర్డ్ క్లాస్ చెప్పారు. చూస్తే కనుక ఒక ఫ్యాకల్టీగా మరో విద్యాశాఖ మంత్రి ఆకస్మిక పర్యటనలో మాత్రం ఆసక్తికరమైనటువంటి పరిణామాలు బయటకు వచ్చాయని మాత్రం శ్రీకాకుళం కార్పొరేషన్లో ఉన్నటువంటి 30 డివిజన్లో ఉన్న ఈ ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాకుండా ఇక్కడ ఏదైతే అసౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నారో ఆ అసౌకర్యాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్వహించేసి క్లియర్గా వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఈ ఏదైతే పెచ్చులు ఊడిపోయినటువంటి ఈ తరగతి గది ఉందో పూర్తిగా డిస్మాంటిల్ చేసి కొత్త అధునాతన పాఠశాలను కూడా నిర్మించిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో విద్యార్థులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 90 మంది 5 తరగతులు చదువుతున్న విద్యార్థులందరూ కూడాను 20 నిమిషాల పాటు తమతో మాట్లాడే తీరు మాత్రం విద్యార్థులు ఆనందం వ్యక్తం. మరోవైపు చూస్తే కనుక ఏదైతే ఉపాధ్యాయులు కూడా ఉన్నటువంటి ఈ సమస్యను వారికి వివరించిన జరిగిన నేపథ్యంలోనే ఈరోజు ఈ పాఠశాలకి ఒక మార్గదర్శి వచ్చింది. అందులో ఎటువంటి ఆకస్మిక తనిఖీల్లో నారా లోకేష్ పర్యటన ఈరోజు పాఠశాల అభివృద్ధికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దోహదపడుతుంది. అందులో ఎటువంటి అత్యక్తులు నిన్న శ్రీకాకుళం జిల్లా వాసులకు ఉలిక్కిపాటు గురించిన పాత్రలపల్లి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనను పరిగణన తీసుకొని ఇక్కడికి రావడం జరిగిందా, లేకపోతే అక్కడికి వెళ్ళాలనుకున్నటువంటి ఆలోచనలో భాగంగా ఈరోజు ఆయన ఈ శ్రీకాకుళం నడి బొడ్డులో ఉన్నటువంటి పాత కాలం నాటి ఎలిమెంటరీ స్కూల్ని ఆకస్మికంగా పర్యటించి ఆ తనిఖీల నేపథ్యంలో పిల్లలతో పాటు అరగంట సేపు ఆయన మాట్లాడి వారికి పాఠాలు చెప్పారంటే ఈ ఆకస్మిక పర్యటన వెనక ఎటువంటి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి అన్న విషయం తేలాలి. ఎందుకంటే ఈ పాత భవనాన్ని పూర్తిగా డిస్మెంటిల్ చేయకుండా కొత్త అధునాతన తరగతి గది నిర్మించిన కనీస మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం వైఫల్యం ఈరోజు ఆ విద్యార్థి పాటు శాపంగా మారింది. ఈ మారుమూల ఎలిమెంటరీ స్కూల్ని ఎందుకు ఆయన సందర్శించారనే విషయం మాత్రం ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.